ప్రైజ్ ది లార్డ్. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోనైనా విలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందలా, అడవి పూలే నీ ప్రేమ పొందలా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వందనాల కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నీ మహిమ నిత్యము, నీ ప్రేమ అనంతము తండ్రి. నీవు సమస్తులకు తండ్రివి, ప్రత్యేకంగా తండ్రి లేని వారికి తండ్రివై ఉంటావు అని నీ వాక్యంలో వాగ్దానం చేసావు నాయన. నీకు స్తోత్రం. ఈ సమయంలో నీవు ప్రేమతో సృష్టించిన ప్రతి అనాథ పిల్లల్ని నీ సన్నిధిలోకి తీసుకొస్తున్నావు ప్రభువా. వారు అనుభవించే ఒంటరితనం, బాధలు, లోటు అన్నిటిని నీవే తీరుస్తావని మా విశ్వాసం తండ్రి. యేసయ్యా, వారి భద్రతను, ఆహారాన్ని, ఆశ్రయాన్ని, ప్రేమని కలిగించి మంచి మనిషిని వారి జీవితాల్లోకి నీవు పంపించండి తండ్రి. వారిని దీవించండి తండ్రి. వారికి మంచి భవిష్యత్తును కలుగచేయండి. వారు నీ ప్రేమను అనుభవించినట్లు చేయండి తండ్రి. యేసయ్యా ప్రభువా, వారి గుండెలో నీ శాంతిని పెట్టండి తండ్రి. వారి కన్నీటిని తుడిచేయండి తండ్రి. వారిని ఆశతో నింపండి. వారి జీవితాలను ఉపయోగించి నీ మహిమను బయలుపరచమని అడుగుతున్నాము ప్రభువా. మా సమాజంలో ఇంకా ఎంతమంది అయితే అనాథ ఆశ్రమాలు ఉన్నాయి, అనాథ పిల్లలు ఉన్నారు, సేవా సంస్థలు నిజమైన ప్రేమతో మీరు వారిని జీవించండి తండ్రి. అలాగే ఎంతోమంది అనాథులు ఉన్నారు తండ్రి. ఆ అనాథ బిడ్డలు మీరు చార్దీమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, ఆ అనాథ బిడ్డల విషయంలో మీరే తోడుగా ఉండి దీవించండి తండ్రి. ఆ చిన్నారుల కోసం సేవ చేస్తున్న వారికి బలాన్ని, జ్ఞానాన్ని, సహనాన్ని నీవు దయచేయండి తండ్రి. ఈ చిన్నారుల కోసం మేము ప్రార్థిస్తున్నాము. వారు ఒంటరిగా లేదని ఓ పరిపూర్ణ ప్రేమ కలిగి తండ్రి వారు ఉన్నారని తెలుసుకుంటారు. నీ ఆత్మను వారిని నడిపించినట్టు ఈ కొద్దిని మమ్మల్ని నీ పాద సన్నిధిలో చేర్చుకోమని మా యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.